రైట్ మంచు ఫ్యామిలీ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తాజాగా పని మనిషి చెప్పిన వీడియో మాత్రం వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఆ వీడియోలో ఏముందో ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, మోహన్ బాబు ఇంట్లో వివాదాలు రచ్చకెక్కాయి. పరస్పరం ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ వివాదాలు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మోహన్ బాబు ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులపైన పని మనిషి చాలా వివరంగా అందులో వివరించింది. ప్రధానంగా చాలా కాలంగా కూడా అన్నదమ్ముల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా ముగ్గురికి మధ్య వివాదాలు గత కొంతకాలంగా నడుస్తూ ఉన్నాయి. అయితే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి గొడవ వల్ల ఇవన్నీ బయటపడ్డాయంటూ కూడా పని మనిషి అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రధానంగా శనివారం రాత్రి ఈ గొడవ చోటు చేసుకుంది. ఇక మోహన్ బాబుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సిబ్బంది ఉంటారు. ఆయన కొంతమంది సిబ్బందిని ఆయన నియమించుకున్నారు. ఆయన ఆఫీస్ కార్యకలాపాల కోసం కావచ్చు, లేకపోతే ఆయన వ్యక్తిగత అవసరాల కోసంతో పాటు మరోవైపు సెక్యూరిటీ పర్పస్ మీద కూడా కొంత సిబ్బందిని నియమించుకున్నారు. అందులో ప్రసాద్ అనేటటువంటి ఒక సిబ్బంది తప్పు చేసినటువంటి సందర్భంలో శనివారం రాత్రి ఆ ప్రసాద్ అనేటటువంటి ఆ వ్యక్తిని మోహన్ బాబు మందలించారు. అయితే ఉదయం ఈ విషయం తెలిసిన తర్వాత మంచు మనోజ్ కూడా ఆ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని దండించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇదే సమయంలో మోహన్ బాబు మనోజ్ని అడ్డుకుంటారు. తన సిబ్బందిని తానే భయపెట్టుకుంటాను, తన సిబ్బందిని తానే సక్రమమైన మార్గంలో ఉంచుకుంటాను, అతని మీద చెయ్యి వేయాల్సిన అవసరం లేదంటూ కూడా మనోజ్కు మోహన్ బాబు సూచించినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో మోహన్ బాబు మనోజ్ని తోసివేసినట్టుగా తెలుస్తుంది. ఇక అప్పుడే ఒకరినొకరు కూడా మోహన్ బాబు ఆ తర్వాత మనోజ్ ఒకరినొకరు తోసుకున్నారు. ఆ సమయంలోనే మనోజ్ కింద పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే కింద పడ్డప్పుడు కూడా ఎలాంటి గాయాలు కాలేదంటూ కూడా పని మనిషి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఇక ఆ గొడవ జరగడంతో గతంలో ఉండేటటువంటి అంశాలను కూడా తెర మీదకు తీసుకొస్తూ అన్ని ఒక్కసారిగా ఎన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ గొడవ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే శనివారం రాత్రి మొదలైనటువంటి గొడవ ఆదివారం ఉదయం వరకు కొనసాగింది. అనంతరం ఆదివారం హాస్పిటల్కి వెళ్ళి ఇక మంచు మనోజ్ తనకు తగిలినటువంటి దెబ్బలకు చికిత్స చేయించుకున్నారంటూ కూడా పని మనిషి చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా చాలా కాలంగా కూడా ఈ గొడవలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు మంచు మనోజ్ వ్యవహార శైలి మీద ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులకు కొంత అసంతృప్తి ఉంది అంటూ పని మనిషి చెప్తూ ఉంది. ఇదే కాకుండా మౌనికను పెళ్లి చేసుకోవడం మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. అయితే అప్పటికే మౌనికకు ఒక బాబు ఉండడంతో పాటు ఇక పెళ్లి చేసుకుంటానంటూ మనోజ్ ఇంట్లో చెప్పినప్పటికీ కూడా ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇదే విషయం మనసులో పెట్టుకుని పెళ్లి విషయంలో కూడా ఎవరు అంత సందడిగా కనిపించలేదంటూ కూడా పని మనిషి చెప్పే ప్రయత్నం అయితే చేసింది. సో మొత్తానికి స్టాఫ్ వల్ల ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తుంది. మోహన్ బాబుకు సంబంధించినటువంటి సిబ్బంది సంబంధించిన అంశం మీద ఈ గొడవ అంతా చెలరేగింది. అనంతరం ఒకరినొకరు తోసుకునే స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్లో మెట్లెక్కే వరకు కూడా ఇప్పుడు ఈ విషయం వెళ్ళిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఇక జల్పల్లిలో ఉండేటటువంటి నివాసం నుంచి ఇక మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే నార్సింగిలోని తన ఆఫీస్కు చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన పోలీసుల మీద మండిపడ్డారు. ఎందుకంటే ఇక మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది అంగరక్షకులు కూడా లోపలే ఉన్నారు. అయితే వారిని బయటికి పంపించేశారు పహాడి షరీఫ్ పోలీసులు. అదే సమయంలో పోలీసులతో ఇటు మనోజ్ వాగ్వాదానికి దిగారు. అయితే తనకు రక్షణ కావాలంటూ తాను కోరినప్పటికీ తనకు సంబంధించినటువంటి అంగరక్షకులను మీరు ఎందుకు బయటకు పంపిస్తున్నారంటూ కూడా పహాడి షరీఫ్ పోలీసులతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. అనంతరం మనోజ్కు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందిని కూడా బయటికి పంపించేశారు, బౌన్సర్లను కూడా బయటికి పంపించేశారు. అనంతరం అక్కడి నుంచి పోలీసులు వాగ్వాదం దిగిన తర్వాత అక్కడ నుంచి మనోజ్ తన భార్యను తీసుకుని ప్రస్తుతం నేను ఉన్నటువంటి నార్సింగిలో ఉన్నటువంటి తన ఆఫీస్కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే డీసీపీని కలవబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవమో ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి డీసీపీని కలిసిన తర్వాత సాయంత్రం జల్పల్లిలో ఉండేటటువంటి ఇంటికి వెళ్తున్నారంటూ కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి పని మనిషి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర చర్చకు దారితీశాయి. శంకరి, అయితే శశి, మనోజ్ మాట్లాడుతూ ఆస్తుల కోసం డబ్బు కోసం కాదు, ఓన్లీ ఆత్మగౌరవం కోసమే ఈ ఫైటింగ్ అంతా అని చెప్పారు. ఇప్పుడు వీడియోలో పని మనిషి తెలుపుతుంది వీళ్ళకి అన్నదమ్ముల మధ్య ఎప్పటి నుంచో కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నాయి, మోహన్ బాబు మీద దాడి చేశారు, పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నారు. అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయినట్టు, ఆస్తుల విషయంలో అనుకోవాలా లేకపోతే పాత గొడవలు అనుకోవచ్చా? అయితే ప్రధానంగా గతంలో నుంచే ఈ ఇద్దరికి మధ్య మనోజ్కి మధ్య తర్వాత విష్ణుకి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. గతంలో ఫిలిం నగర్లో ఉండేటటువంటి తన నివాసంలో గతంలో కొట్టుకున్నటువంటి వీడియోలు కూడా మనం ఇంతకుముందే చూసాం కూడా. అయితే అదంతా కూడా ఫ్రాంక్ అంటూ కూడా సర్ది చెప్పుకున్నారు. అప్పటికే ఆ గొడవకు సంబంధించిన వీడియోలు బయటికి రావడం తీవ్ర చర్చకు దారితీయడంతో ఇక అప్పటికే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటటువంటి ప్రయత్నం ఇటు మంచు ఫ్యామిలీ చేసింది. అందులో భాగంగానే ఇటు మనోజ్ అలాగే విష్ణు ఫ్రాంక్ వీడియో చేశారంటూ కూడా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా మనోజ్తో పాటు అలాగే
విష్ణుకు మధ్య వివాదాలు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మనోజ్కు సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా కొంత నచ్చడం లేదు మోహన్ బాబు కంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఆస్తి పంపకాల విషయంలో కూడా తగాదాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు ఆస్తి పంపకాలు చేసినప్పటికీ తనకు సరైనటువంటి వాటా ఇవ్వలేదంటూ కూడా మనోజ్ గతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కొంత సమాచారం ఉన్నప్పటికీ కానీ మనోజ్ మాత్రం ఈ విషయాన్ని తిప్పికొడుతూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తను ఎప్పుడు కూడా ఆస్తుల విషయంలో తాను ఎప్పుడు కూడా తన తండ్రి మీద ఫోర్స్ చేయలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రత్యేకకే మొత్తానికి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు కూడా ఇవన్నీ వెళ్ళాయి. రైట్ శశి, థ్యాంక్ యూ. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో గొడవ, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల అది షాపు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. మనోజ్ నుండి మౌనిక ముందు అమ్ముంది. సార్ లేడం మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, ఇంకేమైనా సంజాయించిందా లేకపోతే చెప్తాను ఇంకా ఫోన్ చేస్తా. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకో అంతేనా. ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేస్తాను. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బారు. దొబ్బినా కూడా ఆగలేదన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ప్రశాంత్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంతో గొడవ, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది షాపు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు హైదరాబాద్ కాదు సార్ దగ్గర. మనోజ్ నుండి మౌనిక ముందు అమ్ముంది. సార్ లేడం మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, ఇంకేమైనా సంజాయించిందా లేకపోతే చెప్తాను ఇంకా ఫోన్ చేస్తా.
చేసినాను అన్న. నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అనే కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు.